మాన్యం జిల్లాలో ఉన్న ఏకైక జూట్ మిల్లు సాలూరు మండలం జీ గ్రామ్లో గల ఏపీ ఫైబర్ జీ గ్రామ్ జూట్ మిల్ అని దీనిని కాపాడుకోవడంలో జిల్లా అధికారులు పాలక వర్గాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల దానిని నమ్ముకొని బ్రతికున్న కుటుంబాలన్నీ నేడు జూట్ మిల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల రోడ్డున పడ్డాయని సిఐటియు తెలిపింది. మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్వై నాయుడు, పట్టణ నాయకులు టి రాములు, టి రవి, టి శంకర్రావుతో కలిసి మాట్లాడారు. మరో పరిశ్రమ లచ్చేపేట షుగర్ ఫ్యాక్టరీ పార్వతీపురం నియోజకవర్గంలో ఉంది. రెండు పరిశ్రమలు కూడా ప్రభుత్వ విధానాల వల్ల మోపడి ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఏమైనా కార్మికుల్ని ఆ విధమైనటువంటి తెరిపించే విధంగా నిర్ణయాలు చేయకపోవడం వల్లే గత వైసీపీ ప్రభుత్వం కార్మికులకు సమాధానం చెప్పలేక ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది తెరిపిస్తామని చెప్పేసి కూటమి పార్టీలైనటువంటి జనసేన కావచ్చు, లేదు తెలుగుదేశం కావచ్చు హామీ ఇచ్చారు. ఆ రోజు పోరాటానికి కార్మికులు దాదాపు 50 రోజులు జూట్ మిల్ కార్మికులు దీక్షలు చేస్తే తెలుగుదేశం బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే తెరుస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చింది. ఈరోజు 2.5 ఏళ్ళు దాటిపోయిన జిల్లా మంత్రివర్యులుగా స్థానిక శాసనసభ్యులు గుమ్మడి సంజయారాణి గారు ఉన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం చేయలేదు. అంటే కార్మికుల తాలూకా ఆశలని ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్పితే ప్రధాన పార్టీలు ఈరోజు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకుండా అభివృద్ధి మంత్రం చెప్పించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఏపీ జూట్ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు దయచేసి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ప్రధాన పార్టీలు జూట్ మిల్ కార్మికులను చూడకండి, వారి సమస్యలు చూడండి. ఈరోజు జూట్ మిల్ కార్మికులు జూట్ మిల్ మూసేయడం వల్ల జూట్ కాలనీలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గింది. తద్వారా పోస్టులు తగ్గిపోయాయి. మధ్యాహ్నం భోజనం వంట వర్కర్ల పోస్టులు తగ్గిపోయాయి. ఈరోజు జూట్ కార్మికులందరూ చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిపోయిన పరిస్థితి. పళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళు గానో, లేకపోతే ఇతర బంకుల్లో పనిచేస్తున్న వాళ్ళు గానో, లేకపోతే వలసలు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్తున్న అభివృద్ధి మంత్రం ఈరోజు స్థానిక నియోజకవర్గం మీద చూపించండి, సంస్థల మీద చూపించండి, మూసేసిన కంపెనీల మీద చూపించండి అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. జీగ్రామ్ జూట్ ఫ్యాక్టరీ తెరిస్తేనే ఇక్కడ ఉపాధి ఉంటుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, కార్మికులు తెప్పలు తగ్గుతాయి. ఈరోజు అది చేయకుండా ఈరోజు కాలయాపన చేయడం సరికాదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఈరోజు యాజమాన్యానికి ఈరోజు ప్రధాన పార్టీలు దాసోహం అవుతున్నాయని చెప్పి చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. జీగ్రామ్ జూట్ మిల్ యాజమాన్యం అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసింది, ఇప్పుడు కూటమి పార్టీని కూడా మేనేజ్ చేస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. లేదా మీకు చిత్తశుద్ధి ఉంటే యాజమాన్యాన్ని ఒప్పించి ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ తెరిపించి ఉపాధి ఇవ్వండి. లేదా ప్రభుత్వం యాజమాన్యం తెరవదు అంటే కార్మికులకు సెటిల్మెంట్ అయినా చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజల్ని కలుపుకొని ఈ సమస్య మీద పోరాటానికి వెళ్తాం. దానికి ప్రభుత్వం కూటమి పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.